మీకందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. చూసారా, వందనాలు ఎటు చూసి చెప్తున్నారో చూసారా? ఎంత స్వార్థం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు స్టూడెంట్స్ పాటలు పాడారా? పాడలేదా? లెగలేదా? వేస్ట్ రా మీరు. చదువులు కన్ని వెళ్తున్నాం. అమ్మా, నాను వాక్యం విని దినాలు కాన, నాను వాక్యం వచ్చి వినే దినాల్లో సూటిగా నన్ను చూసే పాస్ట్ గారు మాట్లాడాల, అంతే. అంతేగాని దారసాటు కూడుసాట ఇప్పుడు ఏ రోజు వాక్యం వినలేదు నేను. ఇప్పుడు కూడా మీరు మాట్లాడిన నేను అలాగే వింటాను. అలా మనం వినాలా, యథార్థంగా దేవుని సేవకుని ముఖాన్ని చూసుకుంటూ మనం వాక్యాన్ని వినాలా. నన్నే చూసి చెప్పాలనుకోవాలి మనం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఇలా తిన్నగా ఉండండి. ప్రైజ్లా. పక్కన్న వారికి సెకండ్ ఇవ్వండి. సెకండ్ ఇచ్చి ప్రైజ్లాడని చెప్పండి. హౌ ఆర్ యు అని అడగండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? స్టూడెంట్స్ అడగండి రా. ఇదే నీకు అవకాశం, ఇంకా మరలా మాట్లాడడానికి అవకాశం లేదు తర్వాత. ఏంటి, వాక్యానికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకేమీ లేదు. ఏంటి, దేవుడు మనలను దీవించాలంటే, ప్రభు మనలను ఆశీర్వదించాలంటే, ప్రభు మనలను హెచ్చించాలి అంటే, ప్రియులరా, చక్కటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో నేను మరొకసారి మీకు తెలియచేస్తున్నాను. 10వ తారీఖు ప్రార్థన ఉంటుంది నెక్స్ట్ మంత్. ఉదయకాలం ఒక సెక్షన్ ఉంటుంది, దేవుని చిత్తమైతే మధ్యాహ్నం ఒక సెక్షన్ ఉంటుంది, రాత్రి ఒక సెక్షన్ ఉంటుంది. మధ్యాహ్నం కొద్దిగా ఉంటుంది, 3 సెక్షన్లు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుని ప్రిపేర్ అయ్యి రండి. పాటలు పాడడానికి అన్ని పిల్లలు ఉన్నప్పుడే పెడదాం అనుకుంటే అది జరగని పని. కానీ మనం ముందు బలపడదాం, స్థిరపడదాం. ఇందుకు పాట పాడారు కదా, ఆవేశంతో తొందరగా నేనే పాట పాడాలి, నేనే అందరిని మెచ్చుకోవాలన్నట్టు పాడకండి. చక్కగా తగ్గించుకుని ఆ పాట ఎత్తితే మీరు పాడగలుగుతారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏ పాట అయినా మనం చక్కగా నిబ్బరంగా మన హృదయాన్ని ఏం చేసుకోవాలా, మన స్వరాన్ని అంతటిని నిబ్బరం చేసుకొని అని చేసుకొని మనం పాడితే మంచిగా పాడగలుగుతాం. లేదనుకుంటే చాలా తడబడిపోతాం. ఎవరు నిద్రపోవద్దు సుమా. దేవుని వాక్యం కొద్ది నిమిషాలే మీకు నేను చెప్తాను. మొదటిది 10వ తారీఖు మనకు నెక్స్ట్ మంత్ ఆరాధన ఉంటుంది, గుర్తు చేసుకోండి. మీటింగ్ అన్నమాట అది. ఇలాగే మీరు రావాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం చదివిన కీర్తనలో దావీదు కీర్తన, ఆయన అబీమెలెకు ఎదుటాల ఆయన రాసినటువంటి కీర్తన ఇది. అబీమెలెకు ఎదుటాల వెర్రివాని వలె ప్రవర్తించి రాసినటువంటి కీర్తన ఇది. దావీదు రాసిన కీర్తనే. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మందిని వింటున్నాను నేను సంఘ పెద్ద గారు నడిపిస్తున్నప్పుడు. రండి లేచి పాటలు పాడండి, రండి లేచి పాటలు పాడండి, స్త్రీలైనా రండి, పురుషులైనా రండి, యవనస్తులైనా రండి, లేకపోతే ఎవరైనా రండి అని చెప్పి ఆయన మాటి మాటికి అరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తాలి. హల్లెలూయా. మాటి మాటికి అరుస్తూ ఉన్నారు. ఆయన ఏమని చెప్తున్నారు తెలుసా? రండి పాటలు పాడువారు, ప్రియమైన వారులారా, దేవుని సంఘ బిడ్డలారా, రండి ఇక్కడికి వచ్చి పాటలు పాడండి అని ఆయన అంటున్నాడు. ఇక్కడ భక్తుడు దావీదు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు తెలుసా? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవునికి స్తోత్రం. ఆయన పాట మన నోటలో ఉండాలి, ఆయన యొక్క కీర్తి మన నోటలో ఉండాలి. ప్రియులారా, ఈరోజు చాలా మంది నోట్లో ఏముంటున్నాయి తెలుసా? కైన్లు ఉంటున్నాయి, బూతులు ఉంటున్నాయి, రకరకాలైన చెడ్డ మాటలు ఉంటున్నాయి ఈరోజు. దేవునికి స్తోత్రం. ఏవేవో అబద్ధాలు ఉంటున్నాయి నోట్లలో, కానీ ఈరోజు దేవుని వాక్యము నోటిలో లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన నోట ఏముండాలట తెలుసండి? దేవుని మాటలు ఉండాలా, ప్రభు మాటలు ఉండాలా, వాక్యం ఉండాలా, పాటలు ఉండాలా, కీర్తి ఉండాలా. ఆయనను మన యొక్క పెదవులలో దేవుని ఘనపరిచేటువంటి మాటలు మనలో ఉండాలా. అంతేగాని ఒకరిని ఏవో తిట్టే మాటలు, ఒకరిని సెరిపే మాటలు, ఒకరిని పాడు చేసే మాటలు మన నోటిలో ఉండకూడదని ఈ మాటను ఆనబెట్టుకొని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పాట ఉంటది ప్రియులారా. నేనెల్లప్పుడు పాడాలా, నేనెల్లప్పుడు
సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. పాడదాం. ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. Glory. Everybody, hallelujah. పాడదాం. Everybody singing this song, hallelujah. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. పాడాలా? పాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిత్యమైన కీర్తి, దేవుని పాటలు, ఆయన గానము ఇక్కడ ఉండాలా. అందుకే నేను నా ఆశ ఎలా తీర్చుకుంటానంటే, నాకు కూడా పాటలు పాడాలని ఆశ ఉంటుందండి. మీకే కాదు, నాకు కూడా పాటలు పాడాలని ఆశ ఉంటుంది. ఎలాగా? వాక్యం చెప్పేటప్పుడు మధ్య మధ్యలో ఓ పల్లవి సరణం పాడుతూ నేను నా ఆశని తీర్చుకుంటాను. ఆమెన్, ఆమెన్ చెప్పండి. ఆమెన్. వెనకల సిన్ని వెనకల ఆమెన్. నోర్లు బాగా లిప్టిక్ రాసేసి ఏంటి ఈరోజు పాటలు పాడలేకపోతున్నారు. కనుక దేవుని వాక్యాన్ని విందాం. మన నోట ఏముండాలంటే సుట్ట కాదు, మన నోట దేవుని పాటలు నిండుగా ఉండాలి. 81వ కీర్తనలో ఒక మాట రాస్తాడు. ప్రియులారా, 10వ వచనం అనుకుంటాను. దయచేసి అక్కడ లాస్ట్ మాట చదవండి. అయ్యా, 81వ కీర్తనలో అద్భుతమైన మాట రాస్తాడు. అది చూడండి ఒకసారి, ఆ మాట చూడండి. 10వ వచనం కింద మాట చదవండి. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. నోరు తెరవాలి, పాటలు పాడాలా, దేవుని ఘనపరచాలా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు ప్రభు. ఇంకో మాట అంటాడు పత్రికల్లో, నన్ను బలపరచు అని అందే నేను సమస్తాన్ని చేయగలను. ఏదైనా చేయగలడు ఆయన. చీకటిని వెలుగుగా మార్చగలడు, వెలుగుని చీకటిగా మార్చగలడు. ప్రియులరా, కనుక చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. మన నోట నిత్యమైన కీర్తి ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఆయన కీర్తి ఉండునుగాక. కనుక ఇంకో మాట రాస్తాడు ప్రియులరా, అక్కడ ఒక చక్కటి మాట రాస్తాడు. చూడండి ఎంత చక్కటి మాట అంటే, కింద మనం చదివినప్పుడు ఆ 7వ మాట చదివినప్పుడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుడు గనుక నిన్ను రక్షించాలంటే, దేవుని దూతలు నీ మీదకి వచ్చి కాపాడాలి అంటే ప్రియులరా, దేవుని యందు మనం భయభక్తి కలిగి ఉండాలి. ఎవరి యందు? దేవుని యందు. అక్కడ మనం చదివేమండి, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతను రక్షించెను. ఎప్పుడు రక్షిస్తాడంటే ఆయనకు భయపడాల, దేవునికి భయపడాలా. అప్పుడే ఆయన దూతలను ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళండి పలానా దీవెని రక్షించండి, లేకపోతే పెసండమ్మ గారిని రక్షించండి, లేకపోతే సంఘ కుటుంబాన్ని రక్షించండి. ఎప్పుడంటే నువ్వు దేవునికి భయపడి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట, మనల్ని ఆయన దూతలను పంపి కావలిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడట ఎలా రావాలట తెలుసా? దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ప్రభు దీవించాలంటే మనలో నుండి చెత్త బయటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఏం బయటికి వెళ్ళిపోవాలి? చెత్త, అబద్ధం అనే చెత్త, మోసం అనే చెత్త, వ్యభిచారం అనే చెత్త, ఏమండి రకరకాల చెత్త, ఈ కైని లేకపోతే రకరకాల చెత్తలని బయటికి వెళ్ళిపోతేనే అప్పుడు ప్రభు మనల్ని దీవించగలుగుతాడు. గట్టిగా సపలు కొట్టి ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా. చెత్త ఏదైనా ఉందా? అబద్ధాలు నీ దగ్గర ఉన్నాయా? మోసం నీ దగ్గర ఉందా? వ్యభిచార తలంపులు ఉన్నాయా? ఊహలు ఉన్నాయా? ఉద్దేశాలు ఏవైనా దేవునికి నెగిటివ్గా నువ్వు ఆలోచన చేస్తుంటే ఆ చెత్త అంతా బయటికి తీసేసుకోండి.
వినాలి పిల్లలు, విద్యార్థులు, స్టూడెంట్స్ వినాలి. అలా పైకెత్తి చూడాలా, కింద కాదు. మీరు బాగుపడాలంటే, మీరు ఆశీర్వాదం పొందాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? మీలో ఉన్న చెత్తను తీసేయాలా, మీలో ఉన్న చెత్తను తీసేయాలా. అప్పుడు దేవుడు మీ చదువులను, అప్పుడు దేవుడు మీ భవిష్యత్తును ప్రభు దీవిస్తాడు. అలా దీవించునుగాక. మేము దీవించేస్తున్నాం, దేవుడు దీవించేస్తున్నాడు. సేవకుడు ఏం చెప్పింది అది జరిగిపోతుంది. కానీ ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నారు చాలా మంది. హల్లెలూయా. దేవునికి ఏమైపోతున్నారు? దూరం అయిపోతున్నారండి. ఒక మాట చదువుదాం ప్రియులారా, ఒక మాట చదువుదాం. దేవుని యొక్క వాక్యం చక్కగా రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము చక్కగా స్పష్టంగా క్లియర్గా అబద్ధము లేకుండా, ఏమండి తప్పు చదవకుండా మీరు చదవాలి. వారికి ప్రకటింపబడినట్లు, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, మనకును సువార్త ప్రకటింపబడెను. గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. దేవునికి స్తోత్రం. వాక్యము మన హృదయములో ఉండట్లేదంటే, ప్రార్థన మన హృదయములో ఉండటలేదంటే, పరిశుద్ధత మన హృదయములో ఉండటలేదంటే, భక్తి మనలో ఉండటలేదనంటే, ఏమండి ఆ సమాధానం మనలో ఉండటలేదంటే, ఏమండి తర్వాత ప్రేమ మనలో ఉండటలేదంటే, ప్రియులరా జ్ఞానము మనలో ఉండట్లేదంటే, విన్న వారితో మనము కలిసి ఉండట్లేదు. హల్లెలూయా. విన్నవారితో, వాక్యము విన్నవారితో కలిసి ఉండాలా. వాక్యము విన్నవారితో, భక్తి చేసేవారితో, ప్రార్థన చేసేవారితో, పరిశుద్ధులతో, నీతిమంతులతో మనము కలిసినప్పుడు మనము నీతిమంతులంగా అయిపోతాం. పరిశుద్ధులతో కలిసినప్పుడు పరిశుద్ధులంగా అయిపోతాం. భక్తి చేస్తే భక్తి చేయగలుగుతాం. పాటలు పాడేవారితో ఉంటే పాటలు పాడగలుగుతాం. ఈ మాట యొక్క అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు విన్న వాక్యం పోతుంది? ఎందుకు మన హృదయంలో ఉండట్లేదు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఉండట్లేదు తెలుసండి? విన్నవారితో, వాక్యము విన్నవారితో అందరికీ వాక్యం ప్రకటించబడుతుంది. ఏమండి ప్రతి చోట వాక్యం ప్రకటించబడుతుంది. వారికి ప్రకటించబడినట్లే మనకును ప్రకటింపబడెను. అయితే విన్నవారితో విశ్వాసము గలవారై ఉండట్లేదు, కలిసి ఉండట్లేదు. కాబట్టి వాక్యము ఉండట్లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరితో ఉంటే వాక్యం ఉంటుంది? వాక్యం వచ్చిన వారితో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేస్తున్నారు? రాజకీయ వ్యక్తులతో సహవాసం చేస్తున్నారు. ఏమంటే వ్యాపారస్తులతో సహవాసం చేస్తున్నారు. ఏమంటే తర్వాత లోకస్తులతో సహవాసం చేస్తున్నారు. వాళ్ళు నీకేం చెప్పరు వాక్యం కోసం. వాక్యం తెలిసిన వాడు వాక్యం కోసం బోధిస్తాడు. అప్పుడు నీలో వాక్యం ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు నీలో వాక్యం ఉంటుంది. అప్పుడు వాక్యం నీలో ఫలిస్తుంది. లేదంటే నిష్ప్రయోజనమై, ప్రియులరా వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. ప్రార్థన వేస్ట్ అయిపోతుంది. నీ భక్తి వేస్ట్ అయిపోతుంది. భక్తి చేసేవారితో కలిసి ఉండండి తమ్ముళ్ళు. ఆనపెట్టి చెప్తున్నాను, కొద్ది రోజుల వరకే, కొన్ని దినాల తర్వాత, 1 సంవత్సరం, ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత భక్తి అంతా ఊడిపోతుంది. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయంలో రాస్తారు. వారు ఏమని రాస్తున్నారు తెలుసా? అక్కడ 12వ అధ్యాయంలో ఏమని రాస్తారో తెలుసా? ఈ దినాల్లో వారికట భక్తి ఏమవట్లేదట, భక్తి గలవారు లేకపోయిరి అని రాస్తారు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి. భక్తి గలవారు లేరు ఈరోజు. భక్తి చేసేవారు, ప్రార్థన చేసేవారు, వాక్యాన్ని చదివేవారు, వాక్యాన్ని వినేవారు, వాక్యాన్ని ధ్యానించేవారు, పాటలు పాడి దేవుణ్ణి గణపరిచేవారు ఈరోజు లేరు. గణపరిచేవారు లేరండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లేరు. భక్తి గలవారు లేకపోయిరట. చదవండి అయ్యా ఓసారి, చదవండి బాబు. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో మనుషులలో ఉండకుండా గతించిపోతుంది. విశ్వాసం గతించిపోతుందండి. భక్తి గతించిపోతుందండి. ప్రార్థన గతించిపోతుందండి. లేదు ఉన్నదనుకుంటున్నారా? భక్తి ఉంటే ఎందుకు భయం రాదు? దేవుని మందిరాన్ని ఎందుకు ప్రేమించలేం?
అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రియులారా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యం మనలో నిలవాలంటే దేవుని వాక్యము విన్న వారితో కలవాలి, విశ్వాసము కలిగిన వారితో కలవాలి. ఇక్కడ అదే మాట రాసుకుని వచ్చాడు. విశ్వాసం లేకపోతుందట, గతించిపోతుందట. విశ్వాసులు కూడా విశ్వాసులు నరుల్లో నుండి లేకుండా పోతున్నారట. నేను చెప్తున్నాను ఈరోజు, ఇక్కడ పాటలు పాడేటప్పుడు ఏదేదో ఆడేసుకుంటున్నారండి. ఏదేదో ఆడేసుకుంటున్నారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఏదేదో ఆడేసుకుంటున్నారు. వాక్యం చెప్పేసరికి నిద్రలు పోతున్నారు. వాక్యం చెప్పేసరికి ఏమైపోతున్నారు? నిద్రలు పోతున్నారు. నిష్ప్రయోజనం ఇది. నువ్వు మెలకు కలిగి ఉండాలి. ఇక్కడ నువ్వు మేలుకొని పాపమును చేయకుండా ఇక్కడ మేలుకొని ఉండాలి. ప్రియులరా, స్టూడెంట్స్ ఇటాట్ అవ్వకండి, వినండి. స్కూల్లో వెళ్ళిపోయి వాక్యం దేవుని మందిరానికి ఏమి వెళ్ళట్లేదు. మీరు వెళ్తున్నారా? లేదు కదా. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడైనా దేవుని మందిరంలో ఉండండి. భక్తిగా, మంచి భయంతో, భక్తితో ఉండండి. మీ అమ్మా నాన్న వాళ్ళు భక్తిలో పెంచుతారంటే నమ్మను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పదండ్రా దేవుని మందిరానికి, పదండ్రా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. కాసేపు ప్రార్థన చేస్తారు, కొద్దిసేపు ప్రార్థన చేయించుకుందాం, పదండి అంటారా? ఎవరైనా అన్నారు? మరి ఏ ఉద్దేశం చేత పాస్టర్ గారి దగ్గర నా దగ్గర రారో నాకేం అర్థం కాదు. నేను మాత్రం అనుకుంటున్నాను అనమాట. నేను అనుకుంటున్నాను నేను ప్రేమిస్తాను కదా, ఎందుకు నా దగ్గరికి రారు ఏ విశ్వాసి కూడా అనుకొని నేనే ఆలోచిస్తూ ఉంటాను. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంత అజాగ్రత్తగా ఉంటున్నామో మీరు అనుకుంటున్నారు. బాధపడకండి, చెప్తున్నాను. ఈరోజు మనం కట్టుకుంటున్నామండి 12 mm లేకపోతే 15 mm 16 mm రాడ్లు చేసి ఇల్లులు కట్టుకుంటున్నాం. ప్రియులారా, వాక్యమును మనం కట్టుకోవాలి ప్రాముఖ్యంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏవేవో కట్టండి దేవుని మహిమార్థమై. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. కొలపరు వెళ్ళి చూస్తే నా మైండ్ బ్లాక్ అయింది అన్నాడు ఆయన. ఏరా బాబు, ఎందుకు బ్లాక్ అయిందని చెప్పాను నేను. అందరూ పిల్లర్స్ వేసే కడుతున్నారు సార్ అన్నాడు అనమాట. మరి నువ్వు కూడా వేసుకో అన్నాను. నువ్వు కూడా దేవుని బిడ్డవు కదా, నేను కూడా దేవుడు దీవించాను. అస్సలు సార్ మాకు ఏది మేము కట్టుకోలేకపోతున్నామండి, ఎంత కష్టపడుతున్నాం అనేసి అంటున్నాడు. హల్లెలూయా. మీరు కట్టగలుగుతున్నారంటే మీ వెనుకల మొక్కల ప్రార్థన ఉంది, దాంట్లో చెప్పడానికి సందేహము లేదు. హల్లెలూయా. మీకున్న డబ్బు అనుకుంటున్నారు, సీన్ లేదు. ఎంత డబ్బులున్నా కట్టుకోలేకపోతారు సిటీలో. ఖబర్దార్. హల్లెలూయా. ఎంత డబ్బులున్నా కట్టుకోలేకపోతున్నారు. కానీ అద్భుతంగా ప్రభు ఏం చేశాడో తెలుసా? మీకు అన్ని పనులు నేర్పించేటట్లు ప్రభు వారికి అన్ని నేర్పించండి. అన్ని. హల్లెలూయా. రానున్న దినాల్లో ఈ మా చర్చి గ్రౌండ్లో కారులతో నిండి ఉండునుగాక. హల్లెలూయా. దేనితో? కార్లతో నిండి ఉండాలి. కార్లు, వేళ్ళు, లార్లు, బస్సులో యేసు నామములో ప్రభు అట్టి ఆశీర్వాదం బ్లెస్ అయినుగాక. అందుకే ఇవన్నీ ఆనవాళ్ళకి గుర్తు. నేను అదే ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఇక్కడ లైన్గా నిలబడాలి. అది ఎవరి కారు అంటే ప్రెసిడెంట్ గారు, అది ఎవరి కారు అంటే సంఘ పెద్ద గారు ఏంటి, టాటా ఇన్నోవా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ కారు మీకు అంత అల్ప విశ్వాసమేమో, నాకు లేదు. పాట మాత్రం పాడేస్తా, ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు అని. దేవునికి స్తోత్రం. పాట పాడేస్తాం, క్రియల్లో మనం పెట్టం అది కదా. ఇక్కడికి వచ్చి మాత్రం పాట పాడేస్తాం, నీ ప్రేమ వర్ణించలేను నీ ఆయన ప్రేమ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? ప్రేమ అంటే ఏంటక్క చెప్పండి. ఏంటి అర్థం? ప్రేమ అంటే అర్థం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ అంటే అర్థం చెప్పండి. ప్రేమ 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 ఒకటిలాగా అంటే కాకరకాయ అంటే కీకరకాయ అయిపోయింది. ప్రేమ అంటే అర్థం ఏంటి? 1 యోహాను రాసిన పత్రిక 3:14 చదవండి. ప్రేమ అనగా జీవము. ఆమేన్. ప్రేమ అంటే జీవం అండి. దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించాడు కాబట్టి ఈరోజు జీవాన్ని ఇచ్చాడు. మనం కలవరి సిలువలో తాను మరణించి ఆ మరణము ద్వారా మనకి జీవాన్ని ఇచ్చాడు. చదవండి అక్కడ. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. జీవము. ప్రేమ అంటే ఏంటి? జీవము. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ప్రేమ అంటే ఏటేటో అనుకుంటున్నారు. ప్రేమ అంటే ఏటమ్మా? జీవం. ఇంకొక మాట చూపిస్తాను ప్రియులరా.
అదే అధ్యాయములో 4వ అధ్యాయం, అదే యోహాను పత్రికలో 4వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట నేను చూపిస్తాను చూడండి. ప్రేమ అంటే మొదటిది జీవము, రెండవది ప్రేమ అనగా ప్రియులరా దేవుడే అని ఉంటది. ఆమేన్. ఏమని ఉంటదయ్యా? దేవుడే అని ఉంటది. నాన్న చదువు బాబు ఒకసారి 16వ వచనం చదువు నాన్న. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి అలా కింద చదువుకుని రండి ఒకసారి. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అన్న దగ్గర పుట్టినోట్లో 1 అని ఉంటది. దేవుడు ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రేమై ఉన్నాడు. మొదటిది జీవము, రెండవది ప్రేమ అనగా దేవుడే. ఆమేన్. అందుకే ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటాడు. పగలు పంతాలు కోపాలు గొడవలు ఉన్న చోట సైతాను ఉంటాడు. ప్రేమ అంటే ఏంటనుకుంటున్నారు నాన్న? ఒకటి జీవం, రెండవది దేవుడే. మనలో దేవుడే ఉంటాడు. ప్రేమ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పినప్పుడు ప్రియులారా, ప్రేమ ఉందంటే ఆల్రెడీగా ప్రభు నీ దగ్గర ఉన్నాడు. ఆమేన్. అందరు చెప్పండి, ఆల్రెడీగా నీ దగ్గర ప్రేమ ఉన్నాడు. చాలా మంది ఈరోజు ప్రేమ లేదు. ఈరోజు చాలా మంది ప్రేమ లేదు. కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఏవేవో ఊసులు మాట్లాడుకోవడం, రకరకాల ప్రేమ లేదు. వినండి జాగ్రత్తగా జాగ్రత్త వినాలా. ప్రేమ అంటే చక్కమని చెప్పాలి. మీరు రాత్రి 12 గంటలకు వచ్చి నేను ఇలా లేపి అమ్మా అని నేను అడిగిన కూడా మీరు చెప్పేలే ప్రేమ అంటే ఏంటమ్మా అని. మాకు లెక్కల మాస్టర్ గారు అలాగనే రే రాత్రి వచ్చి లేపి అడుగుతాను, నీవు 11 ఎక్కం చెప్పాలా నాకి అని. రాత్రి 12 గంటలకు వచ్చి లేపుతాననేవాడు 11 గంటలు కానీ చెప్పి. మధుసూదన్ రావు అని చెప్పి నెల్లూరు జిల్లా నుండి లెక్కల మాస్టర్ గారు పొట్టిగా ఉంటారు. ఆయన కడుపు ఇలా చేసుకొని వస్తాడు అనమాట, పాను పరకు నరుముకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన లెక్కల్ని బోర్డు మీద చేయాలి, ఆయన ముందే చేయాలా. ఇంటికి వెళ్ళి చేస్తానంటే కుదరదు. ఇక్కడే ఆన్సర్లన్నీ ఇక్కడే చేసాలి, హోంవర్క్ అంతా. దేవుని స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటున్నాం. ప్రేమ అనగా చెప్పండి, చెప్పండి గట్టిగా, ప్రేమ అనగా దేవుడు, ప్రేమ అనగా జీవం. మరణములో నుండి దాటించున్నాడు దేవుడు. అందుకే జీవం ప్రేమ అంటే. మీకు తెలియదు అది. కనుక తల్లిని ప్రేమించండి, తండ్రిని ప్రేమించండి, కొడుకుని ప్రేమించండి, కూతుర్ని ప్రేమించండి. ప్రభు మహాకృప ఈరోజు మీకు సమృద్ధైన వాక్యం అందుతుంది. వాక్యము లేక చాలా మంది బాధపడుతున్నారు. మొన్నటి దినాల్లో ఒక సహోదరులు చెప్తున్నారు, మా అయ్యగారు వచ్చారయ్యా, వచ్చేసి ఇదిగో చదివించేసి అలా వెళ్ళిపోయారయ్యా అని చెప్పన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాణి వారత మహాపురు కస మహాపురు ಅಂಗ ತಿನ್ನಾಯಿ. ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ಇದನ್ನು ಕುವಿತಲೇದೇ ವೆಸ್ತಾಯಿ ನಾನು, ఎందుకంటే ఇది బరజన సినిఖీన్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు దాని రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన చాలా మోసుకొని తిరిగాను ఈ వాక్యాన్ని. నేను ఈ వాక్యాన్ని మోసుకుంటూ తిరిగాను. చాలాసేపు మోసుకొని తిరిగాను. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1 నుంచి మీరు చదవండి. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు పీబే అను ఒక సహోదరిని చూడండి. సంఘ పరిచారకులకు పీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెను. ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును
యొక్కను నాకును సహాయురాలై ఉండెను. దేవునికి స్తోత్రం. కెంక్రియ సంఘములో ప్రియులారా, అక్కడ పీబే అనేటువంటి ఒక సహోదరి ఉంది. హల్లెలూయా. ఏ సహోదరి అటండి? పీబే. పీబే పీబే అనగా అర్థం ఏమిటనంటే వెలుగు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. పీబే అనగా వెలుగు. ఆ వెలుగు ఈరోజు సంఘాల్లో వెలుగు లేదు, చీకటి ఉంది. పీబే అనగా అర్థం ఏంటినా? వెలుగు. నీవు వెలుగుగా ఉండాలి, నీవు మాదిరిగా ఉండాలి, నీవు ఒక సాక్షిగా ఉండాలి. ఒక సాక్షిగా ఉండాలి. ఏలియా మంచి పాటలు పాడతారు, వాలంటీర్ మంచి పాటలు పాడుతారు. ఓ సాక్షిగా ఉండాలి. పీబే అనగా వెలుగు. అందరికి వెలుగుగా ఉండాలి ప్రియులారా. ఎక్కడికి వెళ్ళినా పలానా సంఘస్థురాలు, పలానా కొలబరి సంఘం, పలానా ఐఎంఎస్ సంఘం, పలానా బిడ్డలు, పలానా సేవకులు కొడుకులు, జైసిల లేకపోతే మోజెస్ గాబ్రియల్ ద్రాక్షవల్లి దీవెన, ఒక సాక్షిగా వెలుగుగా మనం ఉండాలా. సపర్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. బిగరగా సపర్లు కొట్టాలా. హల్లెలూయా. ఓ వెలుగుగా ఉండాలి మనం, ఒక మాదిరిగా ఉండాలి మనం, ఒక సాక్షిగా మనం ఉండాలా. ఇదిగో పలానా వ్యక్తి, పలానా సంఘస్థులు, పలానా సంఘ బిడ్డలు, పలానా సామియేలు వేడు కొడతాడు, పలానా జాన్సన్ కీబోర్డ్ చక్కగా ప్లేస్ చేస్తున్నాడు అని సాక్ష్యం ఇప్పటికి వింటున్నాను ప్రియులారా. ఒక సాక్షిగా ఉండాలి నీవు. ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు పోరంబోకు పనులు చేస్తున్నావు? ఎందుకు పనికి మళ్ళీ పనులు చేస్తున్నావు? పీబే వలె ఒక పరిచర్యకురాలుగా, ఒక ఏమండి వెలుగుగా నీవు ఉండాలి కదా. ఒక దేవుని బిడ్డ కదా. దేవునికి స్తోత్రం. కనుక ఒక మాదిరిగా ఉండండి, ఒక సాక్షిగా ఉండండి. పలానా సంపూర్ణ ఇదిగో పలానా కుమార్తె, సంఘ పెద్ద కుమార్తె, ఆమె స్టడీ, ఆమె సంతోష్ పలానా స్టడీ, ఇలా ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారని సాక్షిగా ఉండాలండి. సాక్షిగా ఉండాలి, వెలుగుగా ఉండాలా, వెలుగుగా ఉండాలా. పరిచర్య చేయాలా. ఏది మరి పరిచర్య? దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడికి ఆత్మ సాక్ష్యం చెప్తుంది. ఒక్కరోజైనా పరిచర్య చేసేవా? ఒక్కరోజైనా మందిరాన్ని తుడిసేవా? ఒక్కరోజైనా సాపలేసేవా? ఒక్కరోజైనా ఈ మందిరాన్ని కడిగేవా? ఒక్కరోజైనా తడిగుడ్డ పెట్టేవా? ఒక్కరోజైనా ఈ చర్చి సరసుట్టు సెక్కితరికి ఈ చుట్టంతా చెక్కారా? కబడ్దారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు అడుగుతాడు, ఒకరోజు అడుగుతాడండి. ఊరికే నేను చెప్పట్లేదు, ఊరికే చెప్పట్లేదు. ఏలియా పలక హోకి సినికి పర్వాలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తండ్రి గుర్తుకొస్తాడంటే, తండ్రి చనిపోయిన తర్వాత గుర్తుకొస్తారు. మా తిమోతికి గుర్తు చేస్తున్నాను ఈరోజు. నాన్నగారు లేరు. ఎంత బాధపడుతుంటాడు ఒక్కొక్కసారి. ఆయన నాకు చెప్పలేదు కానీ ఆయనలో నేను పసిగట్టింది చెప్తున్నా. మాకు కూడా నాన్న ఉంటే బాగుండును, నాన్నని పిలుద్దామని. ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? మా నాన్న కూడా ఇలాగ ఉంటే బాగుండును. మా లాజర్ కూడా అనుకుంటుంటారు, మాకు కూడా నాన్న ఉంటే బాగుండు. అందరికీ తండ్రులు ఉన్నారు, అందరికీ తల్లులు ఉన్నారు, కానీ మాకు కూడా ఉంటే బాగుండును అని బాధపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఎలాగుండాలి? పీబే వలె గొప్ప పరిచర్యకురాలుగా ఉండాలి. అనేక మందికి సహకరిస్తుందట అండి. మరి మనం ఎవరికి సహకారం చేస్తున్నాం? మనం ఎవరికి సహకారం చేస్తున్నాం చెప్పండి ఒకసారి. ఎవరికి సహకారం చేస్తున్నాం చెప్పండి. ఎవరికి సహకారం చేస్తున్నామమ్మా? మాట్లాడాలి, ఇటు చూడాలి, నా వైపు చూడాలి. ఒడొక్కసిరి కాదు, కింద చూడకండి. పంది చూస్తుంది కింద. ఎప్పుడు పంది కిందే చూస్తుందట. 2 కాళ్ళు తిప్పి కడితే అప్పుడు ఆకాశం కనిపిస్తుందట అమ్మగారికి. పీబే అంటే అర్థం ఏంటక్క? వెలుగు. ఎఫెసీ రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ ఎఫెసియన్ చాప్టర్ 5, ఎఫెసీలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. 5వ అధ్యాయం 9వ వచనం. 5:9 చదవండి. వెలుగు ఫలము, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, సమస్త విధములైన మంచితనము, నీతి, నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది, సత్యమగు వాటిలో కనబడుచున్నది. దేవునికి స్తోత్రం.
వెలుగులో ఉన్నవారికి వెలుగు ఫలములు ఏంటంట? మంచితనము, సమస్త విధములైన మంచితనం. దేవుని బిడ్డలు మాటలు మంచిగా మాట్లాడాలా, ప్రభు బిడ్డలు మంచిగా బుద్ధిగా ప్రవర్తించాలా. తండ్రి ముందు, తల్లి ముందు, టీచర్స్ ముందు, సేవకుల ముందు, దేవుని దైవజనుల ముందు, మందిరం ముందు, దేవుని ఎదుటాలా మంచిగా ఉండాలా. దాన్ని బట్టి నీకు ఎవరు మీ లెక్చరర్స్ కానీ మీ ప్రిన్సిపల్స్ కానీ దాన్ని బట్టి మీకు ఏం చేస్తారంటే సర్టిఫికేట్ చేస్తారు. పలానా వాడిలో ఉండాడు. ఒకవేళ నీవు మామూలుగా కాలేజీలో జరిగే ఎగ్జామ్స్కి అయితే ఈయన మంచి ఆయన ప్రవర్తన మంచిది కనుక ఆయన్ని అలాగే పాస్ చేస్తారు. వెలుగు వల్లే ఉండాలి. ఏ ఊరు? పలానా ఊరట, పలానా కొలపరి, పలానా సియోను సంఘం ఐఎంఎస్సి, పలానా ఐఎంఎస్ సంఘస్థులు అదిగో పాటలు పాడుతున్నారు చూడండి, అదిగో చక్కటి నాట్యం ఆడుతున్నారు చూడండి, బైబిల్ వాక్యాన్ని స్పష్టంగా చదువుతున్నారు చూడండి, దేవుని మందిరానికి వెళ్తున్నారు చూడండి అని ఏం చేయబడాలి తెలుసా? మన కోసం సాక్ష్యము చెప్పాలి. దేవునికి స్తోత్రం. వెలుగు ఫలములట సమస్త విధములైన మంచితనం. మంచిగా ఉండాలా, నీ ప్రవర్తన మంచిగా ఉండాలా, దేవునికి తగినట్లుగా ఉండాలా, ప్రభువుకు తగినట్లుగా ఉండాలా, వాక్యాన్ని ధ్యానించాలా. వాక్యం ఎంత అద్భుతంగా చదువుతారో తెలుసా, లేదా పాటలు ఎంత అద్భుతంగా పాడుతారో తెలుసా. వెలుగుగా అనేక మందికి ఒక మాదిరికరంగా ఉండాలి. ప్రియులారా, బైబిల్లో యోసేపును మనం చూడగలుగుతాం. 39వ అధ్యాయం ఆదికాండం 12 నుంచి కింద చదివి తెచ్చిన అక్కడ పాపమును విడిచిపెట్టి పారిపోయినట్టుగా ఉంటుంది. చదవండి ఆ మాట చదవండి. మీకు చదివితేనే చదవాలా? ఎలా చదవాలా? అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపుమని చెప్పగా, నాతో పాపము చేయమని పొతిఫర్ అంటుందన్నమాట. ఏమని అంటుంది తెలుసా అండి? నాతో శయనించుమని. రాజు భార్య అంటుంది ఏమని తెలుసా? నాతో పాపము చేయి, నాతో వ్యభిచారం చేయి అని చెప్పి యోసేపును వస్త్రాన్ని పట్టి లాగుతుంటే అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచుదాం. ఇదే అండి వెలుగుగా ఉండడం అంటే, క్రీస్తు సాక్షిగా మనం ఉండడం అంటే ఇదే కదండి. విడిచిపెట్టి పారిపోయాడండి. ఈ రోజైతే రండి పాపము చేయండి అని ఎవరైనా పిలిస్తే ఊరుకుంటారా? అలాంటి దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా, అలాంటి దినాల్లో ఉన్నాం మనం. ఎంత భయంకరమైన పరిస్థితి. యోసేపునట పట్టి లాగిందట, రండి నాతో శయానించుమని, పాపము చేయమని. అయినా కానీ విడిచిపెట్టి పారిపోయాడు. వెలుగులో ఉన్నవారు వాళ్ళండి. వెలుగులో ఉన్నవారు వాళ్ళు, చీకట్లో ఉన్నవారు కాదు. నాకు ప్రభువు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు నన్ను కనుక అయ్యో పాపం చేసి నేను ఎలాగా ఘోరమైన పాపం చేద్దును అని చెప్పి పాపం కట్టుకుంటానని చెప్పి అక్కడ చదువుతాడనమాట. అక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెలుగుగా ఉండండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండండి. యోసేపు ఐగుప్త దేశములో ఐగుప్త దేశాన్ని అంతటిని దేవుడు దీవించడానికి గల కారణం ఏంటి తెలుసా? యోసేపును బట్టి దీవించాడు ప్రభు. యోసేపును బట్టి ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని అంతటిని దీవించాడు. మనల్ని బట్టి కూడా మన కుటుంబానికి ఆశీర్వాదాలు రావాలి. మనలను బట్టి కూడా మన పిల్లలకు ఆశీర్వాదాలు రావాలి. మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి. అందుకు ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ కెంక్రే సంఘస్థురాలు పీబీ అనేటువంటి సహోదరి సంఘములట పరిచర్య చేస్తుందట. అక్కడ కింద రాస్తాడు, అపోస్తున్న పౌలు రాస్తాడు ఈ రోమిలకు రాసిన పత్రిక. హల్లెలూయా. నాకును అనేకులకును సహాయకురాలై ఉండెను. ఎవరు సహాయం చేస్తున్నారు? ఏమండి, ఏం సహాయం చేస్తున్నారు మీరు? ఏం సహాయం చేస్తున్నారు చెప్పండి? సహాయకురాలుగా ఉండాలట. ఎవరైనా బలహీనంగా ఉంటే వారికి సహాయం చేయాలి మనం. ఇప్పటి వరకు అండి నేను చెప్తున్నానండి, నేను సహాయం చేసిన వారు ఇష్టమని అడుక్కున్న వారు చాలామంది ఇవ్వలేదు నాకు. పోనీ ఇవ్వకు, మామూలుగా అడిగితే అది వేరే సంగతి. ఇప్పటి వరకు కూడా నేను సహాయం చేస్తున్నాను. చాలా వెహికల్ పరంగా, డబ్బు పరంగా, అన్ని పరంగా నేను సహాయం చేస్తున్నాను. ఇప్పటికి సహాయం చేస్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్త దేశములో ఒక వెలుగుని మనం చూస్తాం. ఆ వెలుగు యోసేపు. ఆ వెలుగు ఎవరు? యోసేపు.
పాపమును విడిచిపెట్టి పారిపోయి వెలుగుగా బ్రతికాడండి. అందరికి వెలుగుగా బ్రతికాడు. ఆ ఐగుప్త దేశం అంతటిని కూడా ఆ యోసేపును బట్టి ప్రభు దీవించాడట అక్కడ. అందుకే నిన్ను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ పరిశుద్ధమైన పవిత్ర జీవితాన్ని బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి. వెలుగుగా బ్రతకండి. చీకటికి ఎందుకు మనం అబద్ధం మాట్లాడుతూ? చీకటి బోల్డ్ మంది. దానియేలు వెలుగుగా బ్రతికాడండి. ఇదిగో ఇట్టి శాసనము చేసినని విననక్కూడట దానియేలు యథాప్రకారంగా వెళ్ళాటండి. తూర్పు వైపు కిటికీలు తెరిసట ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా. వారు వెలుగుగా బ్రతుకుతున్నారు. దానియేలు శ్రమ. ఇదిగో ఏ దేవుణ్ణైనా మీరు ప్రార్థన చేస్తే, స్తుతిస్తే, దేవుణ్ణి మొక్కితే ఏం చేస్తామన్నారు? తమ్ముడు, సింహాల బోన్లో వేసేస్తామన్నారు. హల్లెలూయా. సింహాల బోన్లో వేసేస్తామన్నారు. అయినా కానీ దానియేలు యథాప్రకారంగా వెళ్ళి ఆయన స్తోత్రం స్తోత్రం అని ప్రభువుని స్తుతిస్తున్నాడు. వెలుగుగా ఉన్నాడు ఆయన. బబులోను దేశం అంతటిగా ఆయన వెలుగు. మేలు చేయకపోతే కూడా పాపమట. యాకోబు పత్రికలో రాస్తాడు. మేలు చెయ్యనెరిగియు మేలు చెయ్యకపోతే అది నీకు శాపం అని రాస్తాడు అక్కడ. హల్లెలూయా. మేలు చేయాలని తెలుసు, నీకు సహాయం చేయాలని తెలుసు. ఇక్కడ అదే మనం చదువుతున్నాం కదా. సహాయం చేయాలని తెలుసు, మీరు మేలు చేయాలని తెలుసు. ఈ కెంక్రియలో ఉన్న సంఘబిడ్డ పరిచరికురాలు పీబే అనగా ఏంటన్నా? వెలుగు. నీ మాటలు కూడా బాగుండాలి, నీతి ఉండాలా. వెలుగు ఫలములు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అక్కడ కనబడుచున్నాయి. ఏది కనబడుతుంది మరి? ఏది కనబడుతుంది మీ దగ్గర? నీతి. నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే జోకులు, నోరు తెరిస్తే డబుల్ మీనింగ్, నోరు తెరిస్తే అడ్డదిడ్డమైన పాటలు, అడ్డదిడ్డమైన మాటలు. మంగళవారం ప్రార్థన ఇష్టం అంటేనే, మరి కష్టం అంటే వద్దు. ఓకేనా? ఇష్టం అంటేనే. అందరు రండి ప్రార్థనకి. దేవుని బిడ్డలారా అందరికి రండి. పీబీ వల్ల ఉండండి. పరిచర్య ప్రభువుకు తగినట్టు, పరిశుద్ధులకు తగినట్టు పరిచర్య చేయండి. ఒక సాపైన కొనండి, ఒక కుర్చైన కొనండి, ఒకరు ఏదైనా కొనండి. దీనికైతే వేలు వేలు ఇస్తామండి. ఒక ఫ్యాన్ పాడైపోతే కొనడానికి అబ్బా అంత 1200. దీనికి మాత్రం లెక్క చేయం మనం. దీనికి లెక్క చేయం. ఎంతైనా ఇచ్చేసి కొనేసుకుంటాం. ఆలోచించండి. మీరు సెల్లు దగ్గరికి వెళ్ళండి. తగ్గనే తగ్గదంటే ఇచ్చేరు. అయితే ఇచ్చే. ఒక్కరోజు ఒక బల్బు పోయిందండి, ఇది వెలగట్లేదండి. ఇది వెలుగుతుందా? లేదండి, వెలగట్లేదండి. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఉంది, ఇక్కడ వెలగట్లేదు. పైన టాప్లో కూడా లేదు. వీటి కోసం అయితే కొన్ని వేలు హెచ్చిస్తాం. నేను చెప్పాను మీకు, ఇంకా వాక్యం మన హృదయంలో ఉండదేమో. ఆత్మ సాక్ష్యం చెప్తుందట. ఏం ఖర్చు చేశామో, ఏం తిన్నామో, ఏం తాగామో, ఎక్కడ తిరిగేమో ఈ ఆత్మ సాక్ష్యం చెప్తారు. నన్ను ఆత్మ సాక్ష్యం చెప్తాది. ఇంటికి వెళ్తే చదువుకో, చెప్తాను. ఇప్పుడు రా, నీకు మళ్ళీ ఏం డౌట్స్ ఉన్నాయో క్లియర్ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్పగలిగేది చెప్తాను, లేదనుకుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. ఏదైనా కొంటున్నామా? ఒక కుర్చీ, ఈ సాక్షిగా బైబిల్ స్టాండ్. మనం వెలుగుగా ఉండాలి ప్రియులారా. ఎలాగ ఉండాలా? అనేక మందికి వెలుగుగా మనం ఉండాలి. ఉప్పు ఎంతమంది చూశారు? ఉప్పు సాల్ట్ అమ్మా. అందరు కూడా సాల్ట్ అనే వాడేస్తున్నారు. సాల్ట్ ఏది, సాల్ట్ ఏది, కువీసుకెళ్ళ సాల్ట్ 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 సాల్ట్. చూసారా? అందరికి తొందరగా దించక. నేను ఎత్తి ఉన్నానంటే మీరు కూడా ఎత్తి ఉండాలని అర్థం. ఇంత బద్ధకం అండి. చూడండి, ఉప్పు చూసారా? చెప్పండి గట్టిగా. చూసారా? చూసారా?
ఎలాగుంటుంది ఉప్పు? తెల్లగుంటుందా నల్లగుంటుందా? తెల్లగుంటుందా? కొంతమంది ఇలా చేసేస్తున్నారు, అప్పుడుకే డౌన్ అయిపోతున్నాయి. ప్రైజ్ సలాం. చూసారమ్మా డాక్టర్ అమ్మా, ఎలా ఉంటుంది? తెల్లగుంటుందా నల్లగుంటుందా? అది ఎక్కడ వేస్తారు? ఎక్కడ? కూరలు వేస్తారా? ఇంకెక్కడ వేస్తారు? అవసరం ఉన్న దగ్గర, ప్రతి దగ్గర వేస్తారు. అవునా కాదా? దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఉప్పు తెల్లగా ఉంటుంది, ఉప్పు కూరలో వేసిన తర్వాత కనబడుతుందా? ఏదైనా చేసేవారు ఎవ్వరికి కనబడరండి. చిన్న బాక్స్ ఒకటి పాడైపోయింది కదా, ఏది మరి కనబడకూడదు. ఉప్పు రుచినిస్తుంది కానీ కనబడదు. ఈరోజు కూడా దేవుని బిడ్డలు అలాగ ఉండాలి. మనం కనబడకూడదు. నేను ఏదో చేయాలి, ఏదో చేయాలి దేవుని పరిచర్యకి. ఇదిగో పలానా రోజు 10వ తారీఖు మీటింగ్ ఉంది అంటున్నారు కదా, అయ్యగారు వస్తున్నారు కదా, అయ్యగారు ఇది అయ్యగారికి కానుక ఇవ్వండి అని. మీరేం చేసుకుంటారో చేసుకో, నాకొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు రారు. చాలా మంది అడుగుతున్నారు, అయ్యగారు ఆ రోజు ఎవరు వస్తారంటే నేనే ఉంటాను, నేనే వాక్యం చెప్తాను. నేను వాక్యం చెప్పలేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే ఉంటాను, వద్దా? నేను మీకు అడుగుతున్నారట. అలాగే చాలా మంది ఈరోజు పాస్టర్లను బట్టి కూడా మందిరానికి వస్తున్నారు. ఎవరిని బట్టి? పాస్టర్లను బట్టి. కుళ్ళు వచ్చాను ఇప్పుడు గాంధీ వీధిలో. పాస్టర్లను బట్టి మందిరానికి వస్తారా మీరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉప్పు కనబడదు, రుచినిస్తుంది. ఉప్పు లేకపోతే ఏది బాగుండదు. మనం కూడా ఉప్పు వేసినట్లుగా మన మాటలు, మన సంభాషణ ఉండాలి. ప్రేమ దోమ అనకండి, గట్టిగా బాగా హార్డ్గా చదవండి. అప్పుడు మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి. దేవుని పరిచర్యకు మీరు సమర్పించేసుకోండి. దేవుని స్తోత్రం. దేవుని పరిచర్యలకు సమర్పించేసుకోండి. మీకు అవసరమైతే నేను తరబి తిప్పిస్తాను. సమర్పించేసుకోండి. పెళ్ళిళ్ళు ఏం చేసుకోకూడదు. ఇంకా ఎలాగుండాలో తెలుసా? పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఇంకా, అంతే. ఏట్రా జీవనం? బాగా కష్టపడి చదవాలి, చదివితేనే మనకు ప్రయోజనం ఉంది. కనుక ఉప్పు వలె మనం ఎలాగుండాలి తెలుసా? రుచికరంగా ఉండాలి మనం. ఆమేన్. ఉప్పు వలె రుచిగా ఉండాలి మనం. మన మాటే అబ్బా భలే మాట్లాడుతుంది, లేకపోతే ఇమానుయేలు భలే మాట్లాడతాడే. ఏడి మీ తమ్ముడు? ఏడి? వెర్ ఈజ్ యువర్ బ్రదర్? ఉప్పు వలె మనం మంచిగా ఉండాలా. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, వెలుగుగా, మాదిరిగా, ఒక సాక్షిగా మనం ఉండగలగాలి. ఆ కెంక్రే సంఘములో పీబే పరిశుద్ధులకు తగినట్టుగా అనేక మందికి మేలు చేస్తూ, నాకును మేలు చేస్తుంది, సహాయకురాలుగా ఉంటుందని అక్కడ అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను సిఫారు చేసి తిని అంటాడు. సిఫారు చేసి తినని రాసిన లెటర్ రాస్తున్నాడు. ఇదిగో పలానా సంఘ బిడ్డ, ఇదిగో పీబే, ఆమె అనేక మందికి పరిచర్య, అనేక మందికి పరిచర్య మేలు చేస్తుంది, అట్లా మీరు ఉండండి, సహాయం చేస్తుంది అనేక మందికి అని చెప్పి దేవుని యొక్క వాక్యములో తెలియచేస్తుంది ప్రియులరా. సో మనం ఉప్పులాగా మన మాటలే కానీ, మనం చేసే ప్రతి ప్రార్థనే కానీ ఉప్పు వేసినట్లుగా ఆయన ప్రార్థన చేస్తే అద్భుతంగా ప్రార్థన చేస్తాడు. ఆయన పాటలు పాడితే అద్భుతంగా పాటలు పాడతాడు. ఆయన చప్పట్లు కొడితే అద్భుతంగా చప్పట్లు కొడతాడు. ఆయన పేడు కొడితే అద్భుతంగా పేడు కొడతాడు. ఆయన కీబోర్డ్ ప్లే చేస్తే అద్భుతంగా ప్లే చేస్తాడు. ఆయన తపల వాయిస్తే అద్భుతంగా ప్లే చేస్తాడు. ఓ అనేక మందికి వెలుగుగా మనము, సాక్షిగా అనేక మందికి మనం ఉందుముగాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రేమగల పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయంలో ప్రభువా, ఇదిగో పీబేను గురించి మేము మాట్లాడి ఉన్నాం. పీబే మొదటిగా ప్రభ పరిశుద్ధులకు తగినట్టుగా ఉందయ్యా. పీబే నాయన రెండవదిగా నా ప్రభ పరిచర్య చేస్తుంది ప్రభ. మూడవది నా ప్రభ అనేక మందికి సహకరిస్తుంది ప్రభ. పరిశుద్ధులకు సహకారముగా తోడుగా ఉంటుందయ్యా. నీకు వందనాలు.
ఇదిగో నీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలను కూడా మీరు లేవనెత్తండి. ఈ బిడ్డలను కూడా అటువంటి రీతిగా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. కృపలో మీరు సహాయం చేయండి. నీ దీవెన ఆశీర్వాదాలు మీరు కలగజేయండి ప్రభా. మంగళవారం జరిగే ప్రార్థన కూడికలను బట్టి దేవా, ఇదిగో సోమవారం జరిగే ప్రార్థన కూడికలను బట్టి వచ్చే నెల 10వ తారీఖు జరగబోయే అయా ఇదిగో తండ్రి ప్రభా మీటింగ్ను బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ నెల ఓ దేవా వచ్చే నెల 3, 4, 5 తారీఖుల్లో చింతపల్లిలో జరుగుతున్న సువార్త సభలను బట్టి నీకు స్తోత్రాలు. వాతావరణాలు పొడిగా మార్చండి. అద్భుతమైన వాతావరణాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఓ పాడి పట్టలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి రోగ రుగ్మతలని యేసు నామములో విడిచిపోవునుగా. అద్భుతం చేయండి అయ్యా దేవా. ఇదిగో నాయనా అనేకమైన మాటలు ప్రభువా, అయ్యా ఇదిగో అనేకమైన విషయాలు ప్రభువా మీరు మాతో మాట్లాడున్నారు నాయన. మేము నాయనా అయోగ్యంగా ప్రభువా ఇదిగో తండ్రి అవిధేయతగా మేము మాట్లాడి ఉంటే ప్రభువా దయతో క్షమించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో పీబి నానబెట్టుకొని ప్రభు అనేకమైన విషయాలు, వెలుగు ఫలములు, సమస్త విధములైన మంచితనం, ఓ నీతి, అలాగే నా ప్రభు ఇదిగోనైనా సత్యము వారిలో కనబడునని మీరు తెలియచేస్తారు ప్రభువా. దేవా అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి వెలుగుగా, అనేక మందికి సాక్షిగా, అనేక మందికి ఎదుటాల మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయి. కృపలో మీరు దీవించి ఆశీర్వదించి బలపరి సహాయం చేయమని యేసు సర్వశక్తి గల నామం పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.